చందు రామరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నాన్న ఇదిగోండి నాన్న, ఈ నెల నా శాలరీ అని చెప్పి తన చేతికైతే 50,000 ఇస్తాడు. అది చూసి వల్లి అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ కూడా వచ్చి నాన్న ఇదిగోండి 6,000 అని చెప్పి ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా ఇది 6,000 ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న మీరు మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చారు, తినడానికి తిండి ఇచ్చారు, అందుకే దానికి మేము రెంట్ పే చేస్తున్నామని చెప్పి ధీరజ్ అయితే ఇస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వల్లి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మీరు ఉండడానికి తినడానికి మాత్రమే డబ్బులు ఇస్తారా? అలా అయితే నా భర్తే గ్రేటు. ఎందుకంటే నా భర్త కష్టపడి సంపాదించి 50,000 తెచ్చి మావయ్య గారి చేతిలో పెట్టాడు. ఏ కొడుకైనా అలా చేశారా? నా భర్త మాత్రమే అలా చేశాడు. నా భర్త చాలా గ్రేటు అని చెప్పి శ్రీవల్లి అయితే తన భర్తని అందరి ముందు పొగుడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చందు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక శ్రీవల్లి అయితే అయినా మీరు ఉన్నది ఎందుకు తినేసి ఉండడమే తేరగా బ్రతికేస్తున్నారు. నా భర్తని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నర్మదాకి అలాగే ప్రేమకి వాళ్ళకైతే అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నర్మద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా శ్రీవల్లి అయితే ప్రేమ నర్మద వాళ్ళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న నర్మద ఇలా అంటూ ఉంటుంది. అక్క నా భర్త కూడా రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. రైస్ మిల్లులో పనిచేసిన దానికి లెక్క కడితే అతనికి నెలకి 70,000 వరకు వస్తాయి. అంటే నీ భర్త మీద నా భర్త ఎక్స్ట్రా 20,000 ఎక్కువే సంపాదిస్తున్నాడు, అర్ధ గుర్తు పెట్టుకో అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాట వినగానే ప్రేమ అయితే సరైన బుద్ధి చెప్పావక్క అని చెప్పి అనుకుంటుంది. ఇక శ్రీవల్లి అయితే ఏం మాట్లాడకన్నా నోరు మూసుకొని అలా మూతి తిప్పుకుంటూ ఉంటుంది. అదంతా విని రామరాజు వేదవతి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న నర్మద ఆ మాట అనేసరికి శ్రీవల్లి అయితే షాక్ అయ్యి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చందు అయితే అసలు ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటాడు. ఇక నర్మద అయితే నా భర్త కూడా సంపాదిస్తున్నట్లే, మేమేమి తేరగా కూర్చొని ఇంట్లో తినటం లేదు అని చెప్పి నర్మద అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ ధీరజ్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వల్లి అయితే ఏం మాట్లాడుకున్నా తలదించుకుని ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న రామరాజు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళ మధ్య ఇలాంటి గొడవలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి రామరాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.